అంటే నేను విపక్షాలని ఒక 12 ఏళ్లుగా చూస్తూనే ఉన్నా. తర్వాత ఎప్పటినుంచైతే దేశంలో మతపరమైన భావనలు, ఈ మత ఘర్షణలు, ఈ డివిజివ్ పాలిటిక్స్ పెరిగాయో అప్పటి నుంచి కూడా చూస్తుంటే ప్రతిపక్షాలు గాని, లేదంటే సామాజిక కార్యకర్తలు గాని వీళ్ళందరూ ఇప్పుడు మనలాంటి వ్యక్తులం గూడా జరిగిపోతుంది. దేశం డిక్టేటర్‌షిప్ వైపు వెళ్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు కూలిపోతున్నాయి అని చెప్తున్నాం తప్ప, ఒక సొల్యూషన్‌ని మనం ఆలోచించలేకపోతున్నామా? ఈవెన్ ప్రతిపక్షాలు గూడా. అంటే ఇలాంటి డిక్టేటర్‌షిప్‌కి ఎలాంటి పందాన్ని ఎంచుకోవాలి? సత్యాగ్రహం సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఇది గాంధీ దేశం కాదు, గాడ్సే దేశం. గాడ్సే దేశంలో సత్యాగ్రహాలతో ఇక కాలం చెల్లిపోయిందనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. సొల్యూషన్ ఏంటంటారు? అది ఆ మాట నేను ఒప్పుకోనండి. ఇప్పుడు తాత్కాలికంగా ఓటమి వచ్చినంత మాత్రాన గాడ్సేనే ఇవాళ ఆదర్శం అని అనుకోవటం అంటే ఇంకా ఒక రకంగా ఈ దేశానికి భవిష్యత్తు లేనట్లు లెక్క. గాడ్సే ఎప్పటికీ అంటే గాంధీ విధానాలు కాలం చెల్లిపోయాయి. భగత్ సింగ్ గాడ్సే విధానాలు కాకపోయినా భగత్ సింగ్ విధానాలు ఈ దేశానికి అవసరం అనే మాటలు వినిపిస్తున్నాయి. అవసరమే, కానీ ఏరి భగత్ సింగ్ లేరి. ఇవాళ యువత ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన యువతకేమో 66 పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు గురుద్వారా వాళ్ళు పాపం పిల్లలు నకనకలాడుతూ ఉండుంటారు అని చెప్పి వాళ్ళు లంగరేసి ఫుడ్ పెడుతున్నారు. వాళ్ళకి అదొక ఆనందం, అదొక కర్తవ్యంగా ఫీల్ అవుతారు. ఎవరు? పంజాబీలు. వాళ్ళది ప్రథమ కర్తవ్యంగా ఫీల్ అవుతారు. ఆ రోజు రైతులు అంతమంది అన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు అంటే వాళ్ళు ఆదుకోబట్టే చేయగలిగారు. లేదు జంతర్ మంతర్లో ఏది జరిగినా సరే వాళ్ళు ఫుడ్ ఇవ్వటానికి రెడీగా వచ్చేస్తారు. అలా వస్తే దాన్నే ఫుడ్ ఫెస్టివల్ అని మాట్లాడిన వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు అంటే వీళ్ళు రెడీగా ఉంటున్నారు. ఏమి వస్తే దానికి కౌంటర్ మాట్లాడేసేయటానికి. దీన్ని వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. దీనికి ఒకటే రీజను. ఇవాళ బీజేపీ పార్టీకి ఉన్న ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అవి ఎలా వచ్చినాయో నేను మళ్ళీ పద్దా చెప్పక్కర్లేదు. ఇప్పటికి చాలాసార్లు చాలామంది మాట్లాడేశారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఇవాళ 100 మందిని ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. మీకెందుకు వీడియోలు చేయండి, స్క్రిప్ట్ కూడా వాళ్ళే పంపిస్తారు. వీళ్ళు ఏం లేదు, జస్ట్ కెమెరా ముందు కూర్చుని మాట్లాడటమే. ఇప్పుడు నేను మేకప్ అన్నానంటే బాగుండదు, కానీ జనరల్గా జరిగేది అదే. కూర్చుని మాట్లాడటమే. వీళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. పైగా ఈ ఎంప్లాయ్మెంట్కి కేవలం మీరు ఉద్యోగమే చేయట్లేదండి, ఈ దేశ భవిష్యత్తుని, అలాగే ఈ దేశంలో హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి మీరు ఉపయోగపడుతున్నారు అనే ఒక వాళ్ళకి ఒక మంచి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక స్వీట్ కోటింగ్ వేస్తున్నారు వాళ్ళకి. అరే మనం అబద్ధాలు ఆడటం తప్పు కదా, మనం ఏంటి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాము, ఇలా ఆడటం కరెక్ట్ కాదు కదా, ఈ భాషను వాడటం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు ఎప్పుడన్నా ఆలోచన వస్తే కూడా ఆలోచన రానివ్వకోకుండా నెత్తి మీద ఒక కర్ర పెట్టి ధర్మం అని ఒక దెబ్బ వేసేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతున్నారు. లేకపోతే అసలు ఇది ఒకప్పుడు గూండాలుగా, అలాగే ఏమంటారు వాళ్ళని, సుఫారీ ఇచ్చి మరి ఒక 7-8 మందిని వరుసగా చంపారు. గుర్తుండే ఉంటుంది మీకు. గోవింద్ పన్సారే, నరేంద్ర దబోల్కర్, కల్బుర్గి, అలాగే ఆమె గౌరీ లంకేష్. 2015 నుంచి 16 మధ్యలో ఒక 7-8 మందిని చంపారు. గమ్మత్తు ఏంటంటే ఈ 7-8 మందిని చంపింది ఒకే గొండా, ఒకే గ్యాంగు. వాళ్ళని ఎందుకు ఇంకెవరు వీళ్ళు మాట్లాడినట్టు ఇంకొకళ్ళు మాట్లాడకూడదు. ఆ ఎఫెక్ట్ కొన్నాళ్ళు పనిచేసింది, అయిపోయింది. తరువాత ఎవరైతే తనకి ఒకప్పుడు వ్యతిరేకము అనుకున్నారో వాళ్ళందరి అవినీతిని, ఇప్పుడు వాషింగ్ మిషన్ కనిపెట్టింది అప్పుడే. వాషింగ్ మిషన్ కనిపెట్టి అందరినీ వాషింగ్ మిషన్లో వేసి తీసేసి మన వాళ్ళు అనుకోవటం, ఉచ్చు నీచు లేకపోకుండా ప్రభుత్వాలను పడగొట్టడం.
అలాగే కేసులతోటో వాటిలతోనో భయపెట్టి ప్రాంతీయ పార్టీలను లోబరుచుకోవటం, ప్రాంతీయ పార్టీలను ముక్కలు ముక్కలు చేయటం, ఇదే కదా వీళ్ళు చేసింది. మేడం ఎప్పుడో నాజీ టైంలో హిట్లర్ వరల్డ్ వార్ 2 సమయంలో ఇలాంటి వదంతుల ప్రచారం లేదంటే ప్రాపగాండా అవును, ప్రాపగాండా మెకానిజమ్స్ ని ఏర్పాటు చేసుకొని దేశ ప్రజలందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళటం, అంటే జాతి ఆధారిత జాతీయవాదాన్ని తీసుకురావటం, అంటే పుట్టుక ఆధారంగా జాతీయవాదాన్ని నిర్మించుకొని ఇతర జాతుల్ని చంపేయటం, తరిమి కొట్టడం. సో ఇదొకటి, తర్వాత ప్రాపగాండా, ఈ రెండు కూడా సేమ్ అదే అలాంటి ఒక పరిస్థితే. ఇప్పుడు అక్కడేమో జాతి ఆధారంగా ఉన్మాదాన్ని, ఇక్కడ మతం ఆధారంగా ఉన్మాదాన్ని. మతానికి కూడా బేస్ పుట్టుకే కదా, అదే పుట్టుకే, మోరర్లెస్ సేమే మతం అంతే. నువ్వు ఈ మతంలో ఉన్నావు కాబట్టి నీ బాధ్యత, నీ మతాన్ని నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? వాళ్ళు చూడు, పిల్లలకు చిన్నప్పటి నుంచే ఖురాన్ చదివిస్తారు, చిన్నప్పటి నుంచే బురకాలు వేస్తారు, చిన్నప్పటి నుంచే దేవుడు అంటే భయం చెప్తారు. వాళ్ళు చూడు క్రిస్టియన్లు ఆదివారం చర్చికి తీసుకెళ్తారు. ఇట్లా చెప్పి మీరేం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం వెనకమాల మతలబు ఏంటి అంటే, అక్కడి నుంచి మొదలెట్టి నిన్న మొన్న బండి సంజయ్ బొట్లు పెడతాము, గాజులు వేస్తాము స్కూల్ పిల్లలకి అని చెప్పేంత వరకు మతాన్ని తీసుకొచ్చి ఇంట్లోకి అసలు ఒకప్పుడేమో వివేకానందుడు లాంటి వాళ్ళు పూజా మందిరంలో నుంచి మతం బయటికి రాకూడదు, దేవుడు బయటికి రాకూడదు అంటే వీళ్ళు అసలు రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు రోడ్డు మీద కొట్టుకుని చచ్చేటట్లు చేస్తున్నారు. అందుకని ఏ రోజైతే కరసేవకులు మొదలయ్యారో ఈ దేశంలో, ఆ రోజే పునాది పడింది ఇట్లాంటి వ్యవహారానికి. అయితే మరి ఇన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు సోనం వాంగ్చుక్ గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు మనం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మనం మాట్లాడుకోవటానికి ఈ విధంగా మన సంవాదంలో ఏంటి అంటే, అసలు మన బాధ ఏంటి? సోనం వాంగ్చుక్ గురించి ఒక మనిషి ప్రాణాలకి తెగించి కూర్చున్నాడు అంటే కూడా వీళ్ళు చెలించలేదే అనేది మన ప్రధాన ఉద్దేశం. ఒకటి చెల్లించకపోవటం, తర్వాత ఆయన చైనా ఏజెంట్, ఆయన మీద ఒక రకమైన క్యాంపెయిన్, విష ప్రచారం చేయటం ఉంది చూసారా? ఈ విష ప్రచారం చేయటానికి ఏదైతే చేస్తున్నారో ఇదంతా ఏంటి అంటే, ఆయన విరక్తి పుట్టి ఆయన మానేయాలి. నేను ఒక కార్టూన్ చూశాను మేడం, అంటే రాముడు సాక్షాత్తు వచ్చి నా అయోధ్యలో నా నగలు దొంగతనం చేసింది ఇతనే అని చూపించినా కూడా, బీజేపీ కార్యకర్తలను మోడీను చూపించినా కూడా, నువ్వు హిందూ ద్రోహి అని రాముడిని కూడా ప్రశ్నించే స్థాయిలోకి వీళ్ళ ఉన్మాదం వెళ్ళిపోయింది. ఇవాళ ఆ ఉన్మాదం వెళ్ళిపోబట్టే వాళ్ళు అసలు లెక్క చేయట్లేదు ఎవరిని. ఇవాళ అభిజిత్ దీప్కే కూర్చున్నాడు. మొదటి రోజే ఆమె ఎవరు వచ్చి ఇంకుపోయటంలో ఉద్దేశం ఏంటి? అలజడి సృష్టించడం, ఏదో రకంగా భయపెట్టడమే. ఇప్పటి వరకు చేసిందంతా భయపెట్టే కార్యక్రమంలోనే ఇదంతా ముందుకు సాగుతుంది. అందుకే మీరు ఇప్పుడు అడిగితే కూడా నా దగ్గర కూడా సమాధానం లేదు. ఏంటి ఇప్పుడు ఏంటి మన ముందు కర్తవ్యం ఏంటి అంటే అర్థం కావట్లా. కానీ ముళ్ళుతోనే తీయాలనే తరహాలో ప్రాపగాండా మెకానిజమ్స్ యొక్క అవసరాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాయి ప్రతిపక్షాలు కానీ? అంటే ఒక ఉధృతంగా ఒక ప్రచారాన్ని ఎందుకు తీసుకోవట్లేదు అనేది నా అంటే ఒకటండి, దేనికైనా డబ్బు కావాలి. ఇప్పుడు పోయినసారి 2024 ఎలక్షన్స్ అప్పుడు జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడు కానీ అంతకు ముందు ఎలక్షన్ 19 ఎలక్షన్ అప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేశారు. అవును, రాహుల్ గాంధీ వాళ్ళ పర్సనల్ అకౌంట్లు కాదు, పార్టీ అకౌంట్ సీజ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో వీళ్ళని గంటలు పిలిచి ఈడీ విచారణ పేరుతోటి వీళ్ళని ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఒక నైతిక స్థైర్యాన్ని దెబ్బతీద్దాము అని చెప్పి ఆ పార్టీ యొక్క అకౌంట్ని సీజ్ చేశారు. సీజ్ చేసినప్పుడు నమ్మరు, కార్యకర్తలకి ఒక స్థాయి లీడర్లకి జనరల్గా ఫ్లైట్లో పంపిస్తారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళమంటే
కనీసం ట్రైన్ టికెట్ల డబ్బులు బుక్ చేయడానికి ట్రైన్ టికెట్ల డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర. అవును. రాహుల్ గాంధీ చెప్పాడు. అంటే వీళ్ళు ఏ విధంగా శత్రువుని దిగ్బంధనం చేయడం ఎట్లా, అష్టదిగ్బంధనం లాగా చేయటం ఎట్లా అనే దాని మీద పిహెచ్డీలు చేసేసారు వీళ్ళు. వీళ్ళు అందుకే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ యొక్క ఆర్థిక మూలాలని దెబ్బతీశారు. రెండోది ఏంటి అంటే వాళ్ళు ఒక రకంగా రాహుల్ గాంధీ మొన్న ఒక ఆయన రాశాడు, ఎవరు ఆంధ్రజ్యోతిలో తొలి పలుకు వస్తుంది కదా, దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు నిన్నటి గురించి ఆలోచిస్తారు, బీజేపీ వాళ్ళు రేపటి గురించి ఆలోచిస్తారు అని. ఎంతో కొంత వాస్తవమే అనిపించింది. కాకపోతే నాకు బాధ అనిపించింది ఏంటి అంటే పెద్ద పెద్ద జర్నలిస్టులు, పేరు ఒక జర్నలిస్ట్ పేరు గుర్తు రావట్లేదు, రాజ్దీప్ సర్దేశాయ్ ఒక ఆయన, ఇంకొక ఆయన రామచంద్ర గుహ గారు ఈ వాస్తవ పరిస్థితులన్నీ గమనించి, ఇప్పుడు మీకంటే నాకంటే ఆయనకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు, మనమే ఇంత ఆలోచిస్తున్నాం కదా, ఆయన ఇంకెంత ఆలోచించవచ్చు. ఆయన ఆలోచించి ఏం చేయాలి, ఈ దేశానికి ఏది కరెక్టు అని కదా మాట్లాడాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే రాహుల్ గాంధీ పనికిరాడు రాజకీయాలకి, ఇంకెవరున్నారు చెప్పండి, పోనీ ఇంకెవరున్నారు? ఇప్పుడు నీకు ఈ దేశం యొక్క భవిష్యత్తు ముఖ్యమా, రాహుల్ గాంధీ శక్తి సామర్థ్యాల గురించి ముఖ్యమా? మాట్లాడాలి కదా కనీసం. రాహుల్ గాంధీ ప్రపంచం అంతా అంటున్నారు, ఒకప్పుడు పప్పు అని కొడితే రాహుల్ గాంధీదే వచ్చింది, రాహుల్ గాంధీ పేరే వచ్చింది. ఆ ప్రచారం వెనక్కి కూడా వీళ్ళ హస్తమే ఉంది, బీజేపీ హస్తమే ఉంది. మరి ఇంత చేశారు కదా, మరి వీళ్ళు ఇంత చెయ్యబట్టి కానీ రాహుల్ గాంధీ ఈరోజు రాటుదేలి భారత్ జోడో యాత్ర చేశాడు, భారత్ న్యాయ యాత్ర చేశారు. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అంతంత యాత్రలు చేశారండి? అసలు అంతకన్నా పెద్ద సక్సెస్ ఆయనకి డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవటం మొన్న. డీలిమిటేషన్ అయినా ఆయన శక్తి సామర్థ్యాలు ఆయనకు సరిపోవట్లేదంట, ఆయన ధీటైన నాయకుడు కాదంట. ఇలా మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి, వాళ్ళకి ఎంత బలం వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావా వాళ్ళు సారథ్యం అంటారు కదా, ఇప్పుడు వాళ్ళు చేసేవన్నీ కరెక్ట్ అని నువ్వు ఒప్పుకుంటున్నావా? అసలు మోడీ ధాటికి విలవిల అని ఓ పక్క ఈయనే చెప్తాడు, మోడీ ఎప్పుడు దిగిపోతాడో తెలీదు, కానీ అతను దిగిపోయిన తర్వాత ఆ డ్యామేజ్ని అసలు కనీసం మన దేశం రికవర్ చేస్తుందా లేదా అనేది కూడా సందేహమే అని ఆయనే చెప్తున్నారు. మరొకవైపు రాహుల్ గాంధీ శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, కొంతమంది జర్నలిస్టులు పనిగట్టుకుని బీజేపీని పొగిడే ప్రోగ్రాంలో ఉన్నారు. అదే ఆయన తొలి పలుకు రాసిన ఆయన ఏమంటాడంటే మోడీ దెబ్బకి విలవిల అంటే, ఇప్పుడు ఒక హత్య చేసిన వాడిని చూసి బేతావహం అయిపోయి అందరూ జనాలు ఎటుకట్టు పారిపోయారు అని ఆ హత్య చేసిన వాడిని పొగుడుతున్నట్లేదు, వాళ్ళని ఎలివేట్ చేస్తున్నట్టుంది కదా. అంతే కదా. ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాడా? మోడీ వెళ్ళట్లేదు కదా. మరి అలాంటప్పుడు అతను పొగిడితే ఏమవుతుంది? ఇట్లా మీడియా చేయాల్సిన పని మీడియా చేయట్లా. అలాగే విద్యా సంస్థల్లో ఒకప్పుడు మంచి యంగ్ పీపుల్ తయారయ్యేవాళ్ళు, ఇవాళ అది కనపడట్లా. అసలు విద్యార్థులకి రాజకీయాలు ఎందుకు అని చెప్పి విద్యార్థుల్ని పక్కన పెట్టిన రోజులు కూడా మనం చూసాం, విద్యార్థులకు రాజకీయాలు అక్కర్లేదు అని. అదే ఒకప్పుడు ఈ దేశానికి కావాల్సిన రాజకీయ నాయకులు విశ్వవిద్యాలయాల నుంచే వచ్చేవాళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంతమంది లీడర్లను ఇచ్చిందండి? ఇప్పుడు హైదరాబాద్ లీడర్సే ఎమర్జ్ అయ్యారు, మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ గా అయ్యారు. అట్లాంటిది విద్యార్థులకు రాజకీయాలు ఎందుకు అని మొదలెట్టారు మధ్యలో కొన్నాళ్ళు. వీటన్నిటి పాప ఫలితమే ఇవాళ ఈ భారతదేశంలో పరిస్థితి. ఇప్పుడు వీళ్ళేమో ఈ విధంగా తయారవటానికి అసలు ఒక భయం లేదు, భక్తి లేదు, బాధ లేదు, అసలు రెండో మనిషి ఏమైపోతున్నాడు అనే ఒక ఫీలింగ్ లేదు, ఒక సహానుభూతి అనేది ఒకటి ఉంటుందండి, ప్రతి మనిషికి ఉండాలి సహానుభూతి. ఇప్పుడు ఎంత శత్రువులైనా సరే ఒక చచ్చిపోతున్నాడంటే గొంతులు నీళ్ళు అయినా పోస్తాం కదా, ఇది కదా మనిషి లక్షణం. ఇప్పుడు ఇంకొక 2 రోజులు ఇది భగ్నం చేయలేదు అనుకోండి, ఆయనకి ఏదైనా జరిగితే ఇప్పుడు
ఎలాంటి పరిస్థితిలో పెట్టారంటే వీళ్ళు ఆయన్నే చైనావాడు అని అంటున్నారు. ఇప్పుడు ఈయన పలకరించడానికి ఏమన్నా రాజకీయ పార్టీలు వాళ్ళు వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ అనుకుందాం. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదో సౌహార్దతను ప్రకటించారు. సోనియా గాంధీ కూడా ప్రకటించమని చెప్పింది, ఆవిడ కూడా ఇటే మొగ్గు చూపింది. రాహుల్ గాంధీ కూడా సౌహార్దతను ప్రకటించాడు. అసలు ఇది మొదలైన తర్వాత ఓ 10 రోజులకో 15 రోజులకో వెళ్ళుంటే గనక ఏమనేవాళ్ళు, ఇదంతా రాహుల్ గాంధీ ప్లాన్, అందుకే రాహుల్ గాంధీ రాలేదు, అందుకే బాధ్యతగానే ఉన్నాడు ఆయన, రాకుండా మంచి పని చేశారేమో. అయితే మరి ఇప్పుడు ఇంత కుళ్ళిపోయి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. ఇవే మాటలు నేను కాంగ్రెస్ పార్టీ అమాయక పార్టీ అన్నది ఎందుకంటే, ఆ రోజు మన్మోహన్ సింగ్ ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి దీక్ష విరమించమని అడగే బదులు, ఆ రోజు కూడా అతను వెనక ఎవరో ఉన్నారు, అమెరికా ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఈజీ అనడం ఎంతసేపు అన్నారా? అనలా. అనకుండా బాధ్యతగా వెళ్ళి ఆయనతోటి లోక్పాల్ బిల్లు చేస్తాము అని చెప్పి. ఇప్పుడు లోక్పాల్ బిల్లు గొప్పదా అండి? ఒక మంత్రి రాజీనామా చేయటం పెద్ద విషయమా? లోక్పాల్ బిల్లు చాలా పెద్ద అంశం. మరి మిమ్మల్ని ఇప్పుడు ఏం బిల్లు తీసుకురమ్మని అడగట్లా, కేవలం ఒక మంత్రిని రాజీనామా చేయమని అడుగుతున్నాం. అది కూడా మీరు చేయలేకపోయారంటే నాకు బ్రిజ్భూషణ్ అప్పుడే అర్థమైందండి వీళ్ళ ట్రూ కలర్స్. అవును. అందుకని మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, ఇందిరాగాంధీ గురించి కానీ, లేదు జవహర్లాల్ నెహ్రూ గురించి కానీ కథలు పిచ్చి కథలన్నీ ప్రచారంలో పెట్టి వాళ్ళని యాంటీ నేషనల్స్ని, చనిపోయిన వాళ్ళని యాంటీ నేషనల్సే, ఉన్నోళ్ళని యాంటీ నేషనల్సే చేసి మీరు పబ్బం గడుపుకుంటున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఆ పిల్లోడు కూర్చున్నాడు, అభిజిత్ కూర్చున్నాడు. దీన్ని ఎలా ముందుకెళ్తాదో, లేకపోతే స్టూడెంట్స్ అందరూ వెళ్ళి కూర్చుంటారో అతనితో పాటు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఇవాళ ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే, దేశవ్యాప్తంగా స్టూడెంట్స్, యూత్ స్టూడెంట్స్ నిరాహార దీక్షలు చేయాలి, రిలే నిరాహార దీక్ష. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇందిరా పార్క్ దగ్గర, విజయవాడ ఉంది ఓ ప్లేసు, గుంటూరు ఉంది ఒక ప్లేసు. చెయ్యాలి, దేశమంతా చెయ్యాలి. అతనికి సౌహార్ద్రతగా చేస్తే అప్పుడైనా దారికి వస్తారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా 4 రోజులు పోతే నెగిటివ్ అవుతుంది తప్పితే పాజిటివ్ అవ్వదు ఇది. ఇప్పుడు ఇవాళంటే సోనం గారు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే మాట వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా అభిజిత్ ఏం చేశాడు, వెళ్ళి కూర్చున్నాడు, దీక్ష కూర్చున్నాడు. 20వ తారీఖు నిరసనకి పిలిపించారు జంతర్ మంతర్. అయితే అది ఓన్లీ ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా జరగాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉందండి, ఎంతో కొంత, లేకుండా అయితే లేదు, ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు పోయినసారి కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు కదా, వచ్చి కూర్చుని లీడ్ చేశారు కదా. ఆయన యోగేంద్ర యాదవ్ వీళ్ళంతా, ఇంక వీళ్ళందరూ రంగంలోకి దిగందే అవ్వదు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళందరినీ ఏజెంట్లు, చైనా, ఈ తరహా ప్రాపగండా కామన్. వాళ్ళు ఏమన్నా చేయనివ్వండి. అదేమవుతుంది అంటే, ఇప్పుడు మనం చాలా ఉధృతంగా వెళ్తున్నాం అనుకోండి, నీళ్ళు వెళ్ళే దగ్గర అడ్డుకట్ట వాళ్ళు వేసేది, ఆ అడ్డుకట్టును కూడా కొట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఎన్ని అడ్డుకట్లు పెడతారు? ఒక మాస్ మూమెంట్ వచ్చింది అనుకోండి, ఈ దేశానికి కాపాడగలదు. అంతకంటే ఏమీ లేదు. మొన్న మధ్య మీరు కూడా వచ్చారు కదా పుస్తకావిష్కరణలో, ఇవాళ గదుల్లో కాదు జరగాల్సింది రోడ్ల మీద అని ఆయన పరకాల ప్రభాకర్ గారు అన్నారు. అక్షరాల అది నిజం. ఇవాళ అంతకంటే మార్గం లేదు. ఇప్పుడున్న యువతను తీసుకుంటే అది పాసిబుల్ అంటారా? ఎందుకంటే చాలా ఇన్స్టాగ్రామ్లో ఎంగేజ్ అవుతున్నారు, లేదంటే సినిమాలు అలానే క్రీడల్ని, ఓటీటీలు వీటిని సీరియస్గా తీసుకుంటున్నారు, రాజకీయాలని, ప్రజా సమస్యల్ని జోక్గా తీసుకుంటున్నారు.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఎంగేజ్ అయిపోయి ఉన్న యువతని ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని కదిలించడం సాధ్యమేనా? ఒకటండి, తినగ వేము తీయగనుండు అంటారు. అట్లాగే ఇది ఒక రోజులో జరిగిన నష్టం కాదు ఈ దేశానికి. ఒక రోజులో మార్పు వచ్చేయటానికి లేదు, ఒక రోజులో అందరూ ఏకం అవటానికి ఇదేం సినిమా కాదు. నెమ్మదిగానే జరుగుతుంది, కానీ ప్రయత్నం చేయాలి. ఇవాళ అంతకంటే మార్గం లేదు ఈ దేశానికి. ఏదో ఒక చిన్న నిప్పు రాజుకోవాల్సిందే. అది విద్యార్థులు యువకుల వల్లే జరుగుతుంది. కరెక్ట్, అంతే. ఇంక దీనికి ఇంతకంటే మార్గమే లేదు, సొల్యూషన్ లేదు, మందే లేదు ఇంకా. ఓకే, ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.